అందరికీ నమస్కారం. కొన్ని వీడియోలు చూసినప్పుడు, కొన్ని వార్తలు విన్నప్పుడు నిజంగానే షాకింగ్గా అనిపిస్తుందండి. పిఠాపురంలో దళిత విద్యార్థులపై జాతి వివక్ష, మీది వెధవ జాతి, ఎస్సీలు ఏమైనా పుడింగులు అనుకున్నారా అని ఉపాధ్యాయులు తిడుతున్నారని విద్యార్థుల ఆవేదన. హెచ్ఎం సారు ఆడపిల్లలను చెడ్డ పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. కొత్తపల్లి మండలం ఎండపల్లి హైస్కూల్ వద్ద దళిత విద్యార్థులతో కలిసి తల్లిదండ్రుల ఆందోళన. గత కొంతకాలంగా తమ పిల్లల్ని అవహేళన చేస్తూ ఉపాధ్యాయులు వేధిస్తున్నారని ఆరోపణ. హైస్కూల్ వద్ద బైఠాయించి నిరసన తెలిపిన బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు. ఒక చిన్న పిల్లోడు మాట్లాడుతున్నానని నేను వీడియో చూపించలేను, పిల్లల వీడియో నాకు చూపించాలనిపించదు. ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో ఆ చిన్న పిల్లాడు వినండి. మా ఊరు ఎండపల్లి. నేను ఇలా జగ్గిరి హెచ్ఎస్ స్కూల్ ఎండపల్లిలో చదువుతున్నాను. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా రోల్ నెంబర్ 1. అయితే చంసారు కొన్ని రోజుల నుంచి ఇలా నడుపుతున్నారు. ఏంటంటే కుర్రోళ్ళు ఎస్సీ పేట ఏం బేకలేరు, మాల జాతి ఏం బేకలేరు అంటున్నారు. అయితే శ్రీనివాస్ సార్ ఏమో ఇలా మీ ఏం ఎస్ఐలు ఏం కాదు, మీరు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, ఎస్ఐలు అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాస్ సార్ అంటున్నారు. మాకు ఈ ఇద్దరు చంసార్లు వద్దు, మాకు మేము ఈ స్కూల్కి రావాలనుకుంటలేదు అసలు. మరి సార్లు అన్నం వాళ్ళంచే కుర్రలు కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం. అలాగే ఈ ఇద్దరు చంసార్లు తీసేవాళ్ళని మేము కోరుకుంటున్నాం. మీరేమైనా పుడింగులా, మీరు మాలజాతి పుడింగులా అని చెప్పేసి మాట్లాడుతున్నారని ఒక 6వ తరగతి పిల్లాడు చెప్తున్నాడు. అలాగే ఆడపిల్లల్ని ఏవో పేర్లు పెట్టి పిలుస్తున్నారు హెచ్ఎం సారు, మాకు 2 హెచ్ఎం సార్లు మాకొద్దు అని చెప్పేసి ఆ చిన్నపిల్లాడు అంటున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. రాజకీయాలకు ముడిపెట్టి మనం మాట్లాడలేం, కానీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మానసిక పరిస్థితి ఎట్లున్నది అన్నది ఈ వీడియో చూస్తే మనకు తెలుస్తుందండి. చాలా చాలా బాధేస్తుంది. అంటే సమానత్వం వైపు మనం అడుగులు వేయాల్సింది పోయి డైరెక్ట్గా వివక్ష అనేది ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళ్తుందండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళైతే వాళ్ళు ఏవైనా బూతులు తిట్టచ్చు, వాళ్ళు అమ్మనా బూతులు తిట్టచ్చు, వాళ్ళు ఇష్టారీతిన మాట్లాడచ్చు, వాళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేయొచ్చు. చక్కటి ఉదాహరణ అండి. ఇంకా నేను చేయాలంటే నాకే గలీజ్ కనిపించి నేను చేయలేదు, కానీ ఆర్పి అనేవాడు పవిత్రమైన తిరుమల లడ్డూను అపహాస్యం చేస్తూ తిరుమల లడ్డూలో రోజా కొవ్వు కలిసింది, ఎందుకంటే రోజా పంది కాబట్టి రోజా కొవ్వు కలిసిందని మాట్లాడాడండి. ఇంకా దానికంటే దారుణమైన వ్యాఖ్య ఎవరు చేయలేరు. ఇంకా తిరుమల లడ్డు గురించి అంత దరిద్రంగా ఇంకా ఏ మనిషి, ఏ మానవ మృగం కూడా మాట్లాడలేడు. అటువంటి వాళ్ళను పిలిపించుకొని ఆలింగనం చేసుకొని కేక్ తినిపిస్తూ బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా అతనితో ఫోటోలు దిగి అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయండి. ఇంకా ఎక్కడుందండి పరిపాలన? ఉందా ఇంత వివక్ష? అసలు ఒక మహిళను ఎందుకు ఆర్పి అనే వ్యక్తి దూషిస్తున్నాడో అర్థం కాదండి. మహిళల్ని మనం అలా దూషించడం తప్పు, పెద్ద తప్పు. అందులోనూ అతను ఏదో చేపల షాప్ పెట్టుకుంటే ఆవిడ వచ్చి ఆ షాప్ ఓపెన్ చేస్తే మీలాంటి వాళ్ళ చేతిలో ఈ షాప్ ఓపెన్ చేసుకునేందుకు మేము ధన్యులము అని చెప్పేసి ఆ భార్యాభర్త ఇద్దరు ఆమె కాళ్ళ మీద పడి దండం పెట్టి నమస్కారాలు తెలియజేశారు. ఎందుకు పిలుస్తారండి? ఆవిడ చెడ్డ మనిషో, ఆవిడ ఏదో మనస్తత్వం ఉన్న మనిషి అయితే ఆవిడని పిలుస్తారా? సరే, నువ్వు రాజకీయంగా విమర్శలు చేయి, మేమేం కాదనం. రోజా గారి కొవ్వు కలిసింది, ఎందుకంటే రోజా పంది కాబట్టి రోజా గారి కొవ్వు కలిసింది తిరుమల లడ్డూలు అని మాట్లాడితే అతన్ని వాళ్ళు పిలిచి కేక్ తినిపిస్తూ బర్త్డే శుభాకాంక్షలు చెప్తూ ఆలింగనం చేసుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇస్తే ఇంకా సమాజ నిర్మాణం ఎక్కడ జరుగుతుందండి? వివక్ష లేదా అండి? అది ప్రతి ఒక్క చోట కనిపిస్తుంది. మా ప్రభుత్వం వచ్చింది, మేము మీ మాలజాతి పుడింగి జాతి మీరు ఏం చేయలేరు అన్నా కానీ ఎవరేం చేయలేరు, ఎందుకంటే మా ప్రభుత్వ హయాములో మేము ఏదైనా చేసుకోవచ్చు. ఇది జరిగిండేది సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఉన్న, అంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందండి? మనమంతా కూడా ఒక సమాజంగా సిగ్గుతో తలదించుకోవాలండి. పిల్లల ముందు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఛానళ్ళు గొట్టాలు పెట్టేయండి. గొట్టాలు పెట్టి వాటిని హైలైట్ చేయడం కాదు, అది ఎలా జరగకుండా నివారించాలి అని ఆలోచన చేయాలి. నారా లోకేష్ ఒకటి చెప్తున్నాను కదా, నువ్వు సునకానందం పొందుతున్నావు, మాకు అర్థమవుతుంది,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన కేసులు పెట్టి 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 ఇది ఏమవుతుందంటే ఇది ఒక వ్యాధిలాగా ముదిరిపోతుందండి. మనకు అడ్డొచ్చిన వాళ్ళని ఎవరైనా కానీ మనం తొక్కేయగలం, మనకు అధికారం ఉంది అని చెప్పేసి ఒకలాంటి ఫీలింగ్ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అందుకే కార్లతో గుద్దేయడము, రోడ్లపైన నరికి 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 చంపడము, ఇటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇంతకుముందు కూడా జరిగినా కానీ అంటే ఇంత స్టేట్ వైడ్ ఒక వేవ్ లాగా ఈ వివక్ష అనేది సాగుతుందండి. మేము అధికారంలో ఉన్నాం, మా ఇష్టారీతిన మేము చెలరేగిపోతాం, మేము దొంగసారా కాస్తాము, లేకపోతే ఇసుక దందా చేస్తాము, ఇంకోటి చేస్తాము. ప్రతి ఒక్కరిలో అదొక విచిత్రమైన పోకడండి. మమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకోరు, పట్టుకునే మేము సాయంకాలానికి రిలీజ్ అవుతాము, మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయరు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను డైరెక్ట్ టీవీలో తూలనాడినా కానీ ఒకరోజు అట్లా లోపలికి వెళ్తాం, బయటకు వస్తాం, మా మీద కేసులు ఉండవు, కొట్టడాలు ఉండవు, ఏముండవు. ఇంత దారుణమా అండి అసలు? వివక్ష అన్నది ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి విద్యాసంస్థలో, ప్రతి ఆఫీస్లో, ప్రతి చోట ఉందండి ఆంధ్రప్రదేశ్లో. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరంన్నర నుంచి దారుణాతి దారుణంగా ఉందండి. అడ్మినిస్ట్రేషన్ ఇంత దారుణంగా ఉండడం మీరు ఎప్పుడు చూసినారు? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. ఎప్పుడు ఇంత కక్ష సాధింపు చర్యలు అయితే లేవండి. నారా లోకేష్ అది ఎలా ఫీల్ అవుతున్నాడో, ఎలా అనుకుంటున్నాడో, అడ్మినిస్ట్రేషన్ను గాలికి వదిలేసి, నేను చెప్పడం కాదండి, స్వయంగా వెంకటకృష్ణ చెప్పాడు. 1219 అత్యాచారాల కేసులంట ఒక్క సంవత్సరంలో. ఇంకా అత్యాచారాలే 1219 అంటే ఇంకా మర్డర్లెన్ని, దొమ్మీలెన్ని, దోపిడీలెన్ని, ఎన్ని కేసులు రిజిస్టర్ అవుతున్నాయి? ఎవడైనా నోరు తెరిచి మాట్లాడుతున్నాడా? చిన్న పిల్లలు వాళ్ళ ఆవేదన చెప్పుకోవడానికి వాళ్ళు బయటకు వచ్చేసి మైకుల ముందు వాళ్ళు నిలబడుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోండి. 6వ తరగతి పిల్లలు మైకుల ముందు వచ్చి ఇంతకుముందు మాట్లాడడం మనం ఎక్కడైనా చూసామా అండి? అది స్కూళ్ళకు కూడా పాకుతుంది ఈ వివక్ష. నారా లోకేష్ గారికి ఒకటి చెప్తున్నాను, అధికారం శాశ్వతం కాదు. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నాను, వస్తాడు వెరైటీ డ్రెస్సులు వేసుకొని వస్తాడు, ఫోటోలకు ఫోజులు ఇస్తాడు, గన్నులు అంటాడు, ఒకసారి ఏవో దుంగలు అంటాడు, అవి అంటాడు, ఇవంటాడు, హెలికాప్టర్ విమానం వెళ్ళిపోవడం. ఏమైనా పట్టించుకుంటున్నాడా? తన షోకులకి, తన షో ఆఫ్లకి మంత్రి పదవిని వాడుకున్నాడు తప్పితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏం చేయట్లేదు. ఇంతకుముందు ఏమన్నాడండి? కులభావం పెంచుకోండి అన్నాడు. ఇప్పుడు కులభావం పెంచుకుంటే ఏమవుతుందో మనం ప్రత్యక్షంగా చూస్తున్నామండి. స్వయంగా పిఠాపురంలో ఇది జరుగుతుంది. ఏం పవన్ కళ్యాణ్ కులభావం పెంచుకోవాలన్నా? ఏం కులభావం పెంచుకొని ఏం సాధించాలి? ఇతర కులాలని తిట్టాలనా? ఇతర కులాలని నిందించాలనా? ఇతర కులాలని దూషించాలనా? ఇతర కులాలని తూలనాడాలనా? వాళ్ళను అసభ్య పదజాలంతో వాళ్ళని వేధించాలనా? కులభావం పెంచుకొని పవన్ కళ్యాణ్ అడుగుతున్నా. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఈరోజు చూస్తున్నాండి. నేను జీవితంలో మొదటిసారి చూస్తున్నాండి. ఒక 6 ఏళ్ల పిల్లగాడు వచ్చేసి వాళ్ళు పిల్లలంతా అక్కడ కూర్చొని మైకుల మీదకి వచ్చేసి మమ్మల్ని దూషిస్తున్నారు, హెడ్ మాస్టర్ మాకొద్దా హెడ్ మాస్టర్ అని చెప్పడం నేను జీవితంలో మొదటిసారి చూస్తున్నాను. గత 5 ఏళ్లలో ఎప్పుడైనా ఇటువంటివి జరిగాయండి? మీరు ఒకసారి ఆలోచన చేయండి, రాష్ట్ర ప్రజలే ఆలోచన చేయండి.